అంటే మీరు 70-80 శకంలో బేసికల్లీ అప్పటి వరకు ఒక ఉధృతమైన కమర్షియల్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఈ లోతైన శాస్త్రీయ సంగీత బాణీలతో కూడినటువంటి పాటలు పాడడం అంటే మీకు ఎక్కడైనా వీటిని ఆనెస్ట్గా మాట్లాడితే రికార్డింగ్ థియేటర్లో మాట్లాడుతున్నప్పుడు ఈ పాట మీద మనకి ఒక ఇది బాగుంటుంది, రీచ్ అవుతుంది, లేకపోతే ఇది ఎవరు వింటారు, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నాకు ఏ పాట పాడుతున్నప్పుడు అలా ఉండదండి. ఏ పాట పాడుతున్నప్పుడు కూడా అలా ఉండకూడదు కళాకారుడికి. ఎవరికీ తెలియదు ఈ పాట చాలా పాపులర్ అవుతుంది, ఈ పాట అసలు అవార్డు వస్తుంది, ఈ పాటకు రాదు, అలా కానే కాదు. ఇచ్చిన పాటని నచ్చినప్పుడు అద్భుతంగా సొంతం చేసుకొని ఆనందిస్తూ పాడాలి. దాని ఫలితం ఏమిటని మనకు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు శంకరాభరణానికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అలాంటి సినిమా అన్నమయ్య వచ్చినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను నేషనల్ అవార్డు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమా నేషనల్ అవార్డు ఈ సినిమా అన్నమయ్య. నాకు రాలేదు. దానికని చింత లేదు. అది కొన్ని జరగవచ్చు, జరగపోవచ్చు. అందుకని గమ్యాలు పెట్టుకోకూడదు మనం. ఇది నేషనల్ అవార్డు కోసమే సినిమా తీయాలి. ఇది మంచి సినిమా మనకు చేతనైనట్టు తీస్తే దానికి రావాల్సిన ఫలితం వస్తుంది అన్నది నిరూపించినటువంటి సినిమా అది. నేను ఏ పాట పాడుతున్నప్పుడు కూడా ఇది జనాల్లోకి వెళుతుందా, జనాల్లోకి వెళ్ళలేదా అని. శంకరాభరణంలో ఏ పాట వెళ్ళలేదు. నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. ఒక సందర్భం ఉంది, ఒక సీన్ అనుకున్న తర్వాత విశ్వం గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చాక అది పిల్లలందరూ ఎదురుగుండా ఇంట్లో నిలబడి వెస్ట్రన్ మ్యూజిక్ అవన్నీ పాడుతుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ చిన్న పిల్లవాడి మీద వస్తుందేమో, అది వాడు దాన్ని ఇమిటేట్ చేస్తూ వస్తే ఈయన అక్కడ పైకి వెళ్తారు. వెళ్ళి పిల్లలతో ఏమిటి సంగతి సార్ కొంచెం ఎద్దేవా చేస్తున్నట్టు మాట్లాడతారు, దెప్పి పొడుస్తూ. ఇది మీ సంగతి, ఇది లాగి తీసేటటువంటి సంగతి కాదు. ఇందులో ఈ మేజరు, ఈ మైనరు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయంటే ఎలా ఉంటుంది బాబు అంటే, అది వాళ్ళేదో పాడి వినిపిస్తే ఈయన తిరిగి పాడి వినిపించడం. మహాదేవన్ గారు, పుహ్లేంద్ర గారు, విశ్వం గారు అందరూ ఉన్నప్పుడు నువ్వేదైనా అనుకుంటావు చూడరా ఇక్కడ అంటే, అది అప్పటికప్పుడు నేను అనుకుని చేసినటువంటి ప్రయత్నం. దానికి చేయూతనిచ్చినటువంటి ఆ మహానుభావులందరికీ నమస్కరించాలి. ఇది ఒక రాగా రాగం పేరు కూడా తెలియదు నాకు. విని ఆనందం, వాగధీశ్వరు అంటారో మరొకటి అంటారో నాకు తెలియదు. అది అన్న తర్వాత దానికి ముందర ఇది అంటారు, వెస్ట్రన్ మ్యూజిక్లు ఇలా యోగలింగులు అవన్నీ ఉన్నాయంటే ఆయన అవలీలుగా పాడి వినిపిస్తారు. అంటే సంప్రదాయ సంగీతం ఒక పీఠంగా ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలరు, బట్ దాని పట్ల కూడా గౌరవం ఉండాలి అని. అది ముఖ్యమైన విషయం. ఏ సంగీతం దేనికి తీసిపోదనే అంటారు అక్కడ ఆ పాత్ర ద్వారా తప్ప, ఏమిటేదో వెస్ట్రన్ మ్యూజిక్లు పిల్ల కూతురు పిల్ల అరుపులు అని అంటూ ఆ పాత్ర అన్నదు. ప్రతి సంగీతానికి ఒక ఉత్కృష్టత ఉన్నది, దాన్ని గౌరవించగలగాలి. దాన్ని మీరు గౌరవించండి, కానీ దానికంటే ఇది మనది చాలా తక్కువ అని మాత్రం ఏనాడు అనుకోకండి అని చెప్పింది. అది ప్రతి ఈ ఫామ్ ఇవన్నీ మనం పెట్టుకునేవి అయినా కూడా ప్రతి శాస్త్రీయ సంగీత బాణికి ఒక గౌరవమైన స్థానం ఉంది. అయ్యో, మనదైన దాన్ని గౌరవించడం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.